మీ అందరి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు, ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరి మనవడు తనయుడు అయిన లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అని మనకి సమర్థవంతుడైన నాయకుడు అని చెప్పి ఆయన ఆల్రెడీ మనకందరికీ నిరూపించుకున్నారు. ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. మొట్టమొదట 70 సంవత్సరాల ఆయన తండ్రి అన్యాయంగా జైల్లో పెడితే తల్లిని హక్కును చేర్చుకొని తండ్రిని కాపాడి బయటికి తీసుకొచ్చి ఎంతో సమర్థవంతమైన బిడ్డగా ముందు తను నిరూపించుకున్నాడు. దాని తర్వాత ఈరోజు మన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి నాయకుడి అండదండలతో పార్టీని నేటి యువత ముందుకు తీసుకెళ్లగలదని ఆయన అండలో ఈ పార్టీకి ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని కష్టాలకు ఓర్చుకొని యువగళంలో పాల్పడిన నారా లోకేష్ బాబు నిజంగా ఆయనకి మన అందరినీ ఏ కార్యకర్తని విస్మరించకుండా, ఏ నాయకుడిని విస్మరించకుండా అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నాయకుల అండదండలు బాగోగులు చూస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.